నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వెల్లబుచ్చిన సీఎం జగన్. ఇది తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవమని వెల్లడి. పివి ఉన్నత స్థాయి రాజకీయ నైతిక విలువలు కలిగిన వ్యక్తి అని కితాబు. పివికి భారతరత్నపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందన. తెలుగు ప్రజలకు నిజమైన గౌరవం దక్కిందన్న నారా లోకేష్. పివి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారని కితాబు. పివి నరసింహారావు సేవలకు సముచిత గౌరవం దక్కిందన్న పవన్ కళ్యాణ్. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారని వెల్లడి. ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం అందించారని కితాబు. ఎన్నికలపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక ప్రకటన. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్న పురంధేశ్వరి. గావ్ చలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న 7.5 లక్షల పల్లెల్లో పర్యటిస్తామని వెల్లడి. దివంగత మాజీ ప్రధాని తెలుగువాడు పివి నరసింహారావుకు ఎన్డీఏ సర్కార్ సర్వోత్తమ పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. పివి నరసింహారావుకు మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల సంతోషం వెల్లబుచ్చారు. భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారానికి పివి అన్ని విధాల అర్హులని సీఎం జగన్ కొనియాడారు. అందుకే అన్ని వర్గాల నుంచి అభినందనల వర్షం కురుస్తుందని వివరించారు. ఉన్నత స్థాయి రాజకీయ నైతిక విలువలు కలిగిన ఓ రాజనీతి కోవిదుడికి భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ లభించిన గౌరవమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ హరిత విప్లవానికి ఆద్యుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా భారతరత్న ప్రకటించడం హర్షణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. కానీ దీనిపై స్పందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను జాతీయ మీడియా కోరితే ఆయన తప్పించుకున్న తీరు చాలా అవమానకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ను పివికి భారతరత్నపై స్పందించాలని జాతీయ మీడియా కోరింది. సార్ ఒక్క ప్రశ్న. పివి నరసింహారావు తెలుగు వ్యక్తి. ఆయనకు కేంద్ర భారతరత్న ప్రకటించింది. దీనిపై మీ కామెంట్ అంటూ మీడియా ప్రతినిధులు సీఎం జగన్ ను అడిగారు. దూరం నుంచే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్న సీఎం జగన్ దీనికి విజయసాయిరెడ్డి సమాధానం చెబుతారు అంటూ కారెక్కి వెళ్లిపోయారు. సీఎం జగన్ స్పందించిన తీరు వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఇదే మీకు కుసంస్కారం జగన్ అంటూ మండిపడ్డారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భమని లోకేష్ పేర్కొన్నారు. కానీ దీనిపై స్పందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను జాతీయ మీడియా కోరితే ఆయన తప్పించుకున్న తీరు చాలా అవమానకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వీడియోను కూడా లోకేష్ తన ట్వీట్ లో పంచుకున్నారు. So just one comment on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person. PV Narasimha Rao. Sir, what do you say Bharat Ratna? Mr. Reddy, sir, he was a stalwart. How do you see? Do you think that Sir. So just one comment on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person. PV Narasimha Rao. Sir, what do you say Bharat Ratna? Mr. Reddy, sir, he was a stalwart. How do you see? Do you think that Sir. So just one comment on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person. PV Narasimha Rao. Sir, what do you say Bharat Ratna? Mr. Reddy, sir, he was a stalwart. How do you see? Do you think that దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు పివి నరసింహారావు అని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారతదేశ 9వ ప్రధానమంత్రిగా ఆయన తీసుకువచ్చిన సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థ పునర్జీవం పొందిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు అనుమాపమైనవని కీర్తించారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు అనుపమానమైనవని కీర్తించారు. ఆ సేవలకు సముచిత గౌరవం ఇస్తూ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం ప్రతి తెలుగువాడు సంతోషించదగ్గ అంశమని పేర్కొన్నారు. టెక్నాలజీని విస్తృతపరచడంతో పాటు దేశ రక్షణ, దౌత్య సంబంధ విషయాల్లో గణనీయమైన విషయాలు సాధించారని పవన్ కళ్యాణ్ వివరించారు. బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు కంప్యూటర్ సంబంధిత అంశాలను సైతం నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కరూ ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఎన్నికలపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక ప్రకటన చేశారు. మీడియాతో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు. అందులో అంతర్భాగంగా గావ్ చలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న 7.5 లక్షల పల్లెల్లో పర్యటిస్తామని తెలిపారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామన్నారు. ఏపీలోని ప్రతి పల్లెను బీజేపీ కార్యకర్తలు సందర్శిస్తారని వివరించారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21,000 గ్రామాల్లో పర్యటనలు ఉంటాయన్నారు. ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద మాత్రమే కాకుండా కింద స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీని ప్రజలకి చేరువ చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే గావ్ చలో అభియాన్ అని చెప్పి మాకు ఇచ్చారో, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7.5 లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పల్లెకి పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాలకి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఈ నెల 9, 10, 11 అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం ఇది. కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరువ చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ 21,000 గ్రామాలకి ఇవాళ నుండి 3 రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నిజం గెలవని పర్యటనలో భాగంగా ఆమె ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం చంద్రలపాడు మండలం కోనాయిపాలెంలో టీడీపీ కార్యకర్త వనపర్తి మల్లికార్జునరావు మృతి చెందారు. పర్యటనలో మల్లికార్జునరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ టీడీపీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆదుకోవాలని జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తనతో చెప్పారని భువనేశ్వరి వెల్లడించారు. వ్యాపార వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రధానంగా గత చంద్రబాబు ప్రభుత్వం నగరంలో కూల్చిన పలు ఆలయాలను తమ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పునర్నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని కొనియాడారు. నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా
37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి డివిజన్లోని శివాలయం వీధి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార వర్గాలను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ సెంటర్ నుంచి ప్రారంభమైన పర్యటన శివాలయం వీధిలోని ఐరన్ సెంటర్, మెయిన్ బజార్ తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రధానంగా గత చంద్రబాబు ప్రభుత్వం నగరంలో కూల్చిన పలు ఆలయాలను తమ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక దశాబ్దాల క్రితం వేసిన పాత బస్తీలోని మెయిన్ బజార్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీసీ రోడ్లు నిర్మాణం చేశామన్నారు. శివాలయం వీధిలో విద్యుత్ వైర్ల సమస్య అనేక దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. జనసేన అలాగే ఇంకా ఏ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు నమ్మబాకండి. ఏ ఒక్క కష్టకాలంలో కూడా వాళ్ళు ఈ యొక్క ఆంధ్రాలో లేరు. తెలంగాణలో తలదాచుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. మాయ మాటలు మాయ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళని ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 37వ డివిజన్లోన చటర్జీ గారి వార్డులో చటర్జీ గారితో పాటు మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, అభ్యర్థి మన షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు జర్మల్ పూర్ణమ్మ గారు, అలాగే కార్పొరేటర్లు, డైరెక్టర్లు, అందరూ పార్టీ నాయకులు, ప్రతినిధులు అందరూ ఈరోజు ఏదైతే డెవలప్మెంట్ మీద ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా, ఇంకా సంక్షేమ పథకాలు ఏమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇది మార్కెట్ ఏరియా. ఈ మార్కెట్ ఏరియాలో కూడా ఏదైనా ఇంకా వాళ్ళకి రోడ్స్ పూర్తి స్థాయిలో ఇక్కడ మేము రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అసలు మా పైన మనం చూస్తే వైర్లు ఒక గుట్టలు వైర్లు ఉండేవి. ఒక 50 లక్షల వ్యయంతో పూర్తిగా ఈ వైర్లన్నిటిని మేము కంప్లీట్గా తీయించడం జరిగింది. ఇంతకు ముందు అయితే ఇలా పైన చూస్తే ఒక వలలా ఉండేది. పైన అసలు ఏదైనా పడినా కానీ కిందకు పడే పరిస్థితి కూడా లేదు, అందులోనే ఉండిపోయేది. ఎవరైనా ఈ బిల్డింగ్ల నుంచి ఎవరైనా చేయి బయటికి పెట్టినా కానీ ఎంతో ప్రమాద స్థాయిలో ఈ ఏరియా మొత్తం అంత ప్రమాద స్థాయిలో ఉండేది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని వైర్లని తీపిచ్చి చక్కగా ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా అంతా. వ్యాపార వర్గాల సమస్యలు జనసేన తెదేపా ప్రభుత్వంలోనే పరిష్కారం అవుతాయని జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. ఎన్నికల సమయంలో వస్త్రలత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వ్యాపార వర్గాల నుంచి చందాలు దండుకున్న వైకాపా నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ముఖం చాటేశారన్నారు. వస్త్రలత కాంప్లెక్స్ లో అద్దెల విషయం, పార్కింగ్, దుకాణాలకు భద్రత, ముఠా కూలీల వేతనాలు వంటి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి రాబోయే జనసేన తెదేపా ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని వస్త్రలత కాంప్లెక్స్ లో వ్యాపారులు, గుమస్తాలు, ముఠా కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వస్త్రలత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వ్యాపార వర్గాల నుంచి చందాలు దండుకున్న వైకాపా నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ముఖం చాటేశారన్నారు. వస్త్రలత కాంప్లెక్స్ లో అద్దెల విషయం, పార్కింగ్, దుకాణాలకు భద్రత, ముఠా కూలీలు వేతనాలు వంటి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వస్త్రలత అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అనిల్ కుమార్, మద్ది సుబ్బారావు, జనసేన నాయకులు రాము గుప్తా, శ్రీనివాసరావు, అనూష పాల్గొన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వస్త్రలత కాంప్లెక్స్ ని సందర్శించడం జరిగింది. ముందుగా అసోసియేషన్ హాల్లో సభ్యులందరినీ కూడా మరి అధ్యక్షులు జగన్ గారి ఆధ్వర్యంలో నాగభూషణం గారు, మరొక నాగభూషణం గారు, మరి కొత్త మురళి గారు, అనిల్ గారు, శివ గారు, బసవరాజు గారు, అదేవిధంగా చాలా మంది పెద్దలందరితో కూడా మరి అసోసియేషన్ లో కలిసి మీరు మాకు ఈసారి జనసేన టీడీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించడంతో పాటు ఎంతో ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది, మా మద్దతు ఉంటుందని తెలియజేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా గతంలో ఏం జరిగింది అనేది నేనైతే మాట్లాడను గానీ ఖచ్చితంగా వస్త్రలత కాంప్లెక్స్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఇక్కడ ఉండేటువంటి పార్కింగ్ సమస్య గాని, టాయిలెట్ సమస్య గాని, అదే విధంగా అద్దె సమస్య గాని, అభివృద్ధి సమస్య గాని చిత్తశుద్ధితో పనిచేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి పెద్దలు తెలియజేశారు
కొత్తమాసు పెద్దలు తెలియజేశారు. వారు కూడా పార్కింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, అది వాస్తవం. మరి వస్త్రలత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డునుంది. ఇది ఒక తలమానికం వ్యాపార రంగంలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, స్థానిక ప్రభుత్వం కూడా వస్త్రలత సమస్యల మీద దృష్టి సారించాలి. వ్యాపారస్తుల దగ్గర నుంచి అద్దె వసూలు చేసుకోవడం మీద, అద్దె పెంపకం మీద మీరు ఖచ్చితంగా దృష్టి సారించాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి వసతుల లేమి మీద దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిడితో బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బోండా ఉమా 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. బోండా ఉమాను ఇంటికి పంపించడం ఖాయమన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 28వ డివిజన్ భానునగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 28వ డివిజన్ భానునగర్ ఏరియాలో పర్యటించామన్నారు. ఈ ప్రాంతంలో పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఉందని దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో పేదవారికి ఇబ్బందులు గురి చేసే విధంగా స్థానిక కార్పొరేటర్ తీరు ఉందన్నారు. మా పాలన పట్ల ప్రతి ఒక్కరూ మంచిగా స్పందిస్తున్నారన్నారు. బోండా ఉమా 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదన్నారు. ఈ 4.5 ఏళ్లలో ప్రజల మొహం ఒక్కసారి అయినా చూశాడా అని ప్రశ్నించారు. మీకు ఎందుకు ఓటు వేయాలన్నారు. మానసిక ఒత్తిడితో టీడీపీ నేత బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్నాడన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఉదయం 11 గంటలకు లేచేవాడు ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తాడని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులు పేదవారికి సహాయం చేయలేని మనస్తత్వం ఉన్న వ్యక్తులు కార్పొరేటర్ ఉండడం మాకు దౌర్భాగ్యం. ఇది విజయవాడ నగరానికి దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవరైనా కానీ అవసరం ఉంటే కనుక పేదవారికి సహాయం చేసేటట్టు ఉండాలి తప్ప అలా కాకుండా పేదవారికి రోడ్డు వేస్తేనే అడ్డుపడుతున్న కార్పొరేటర్లు ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఏదేమైనా కానీ వాళ్ళు అడిగిన చోట పనిచేయడానికి మేము సాయశక్తులను కృషి చేస్తాను కూడా మేము తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో గత సుమారుగా నేను ఒక 15-20 రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా చక్కటి ఆశీర్వాదం హారతలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగనన్నే రావాలని చెప్పని వాళ్ళంతా కోరుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, అభివృద్ధి పదం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి మీరెవరు కూడా రావాల్సిన పని లేదు. మేరీమాత ఉత్సవాల ప్రారంభంతో గుణదలకొండ భక్తులతో పోటెత్తింది. మరియ తల్లి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. మేరీమాతను దర్శించుకున్న భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కరుణించు మేరీమాత అంటూ ప్రార్థించారు. కొవ్వొత్తులు వెలిగిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉయ్యాలలు కడుతూ మరి తల్లిని వేడుకుంటున్నారు. తిరునాళ్లలో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు యాత్రికులకు నోరూరించే విధంగా ఉన్నాయి. ఏడాదికొక్కసారి మాత్రమే కనిపించే బెల్లపు బూందీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నల్లని బెల్లపు చెరుకులు, పిల్లలు అమితంగా ఇష్టపడే పీస్ మిఠాయిలు, అందరూ ఇష్టపడే ఖర్జూరాలు, వేడివేడి జిలేబీలు ఇలా పలు రకాల రుచులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఆస్వాదిస్తూ యాత్రికులు సందడి చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటైన వేదికపై కళాకారులు చేస్తున్న ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలకు భక్తులు తన్మయం పొందుతున్నారు. సంసోను డెలిలా లాజర్ జీవిత సువిశేషాలను వివరిస్తూ చేసిన నృత్య రూపకాలు, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొండపై మరియ తల్లిని దర్శించుకొని వచ్చిన భక్తులను ఆధ్యాత్మికంగా ప్రేరేపించి సేద తీర్చే విధంగా ప్రదర్శనలు సాగుతున్నాయి. దేవునికి స్తోత్రము, మరియ మాతకు వందనాలు. ఒక చిన్న కుగ్రామములో 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు లోక రక్షకుడైన క్రీస్తు తల్లిగా ఎన్నిక చేయటం చాలా గొప్ప విశేషం. దేవుని దగ్గర నిత్యము స్తుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి ఆ దేవదూతలు ఈ మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని చెప్పి తన జీవిత విధానం ద్వారా దేవుడు ఆమెను మెచ్చుకునేటువంటి రీతిలో జీవించినటువంటి విధానం ఇది చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి మరియ తల్లిని తల్లిగా భావించి అందరూ ప్రార్థన చేయడం జరుగుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు మాట్లాడవలసినదంతా కూడా క్రీస్తు ద్వారా మాట్లాడాడు,
తర్వాత మాట్లాడవలసింది ఏమీ కూడా లేదు. అయితే మానవులు వారి జీవితంలో తప్పిదాలు చేసి పాపాలు చేసి దేవుని కృపకు దూరమైనప్పుడు దేవుడు మరియ తల్లి ద్వారా సందేశాన్ని ఇవ్వటం అనేటువంటిది ఈ క్రైస్తవ జీవిత విధానంలో ఒక భాగం. అందువలన లూర్దులో చిన్న కుగ్రామంలో బెర్నదత్ అనేటువంటి ఒక చిన్న పాపకు మరియ తల్లి దర్శనమిచ్చి మానవులు నిర్మలంగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దానిని పురస్కరించుకుని మన గుణదలలో అదే మరియమాత లూర్దు మాతను ఇక్కడ ఏర్పాటు చేసి ఆమె ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడం అనేటువంటిది గత 99 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి ఒక విశ్వాస ప్రక్రియ. మరి ఈ సంవత్సరం 100 వసంతాల ఈ పుణ్యక్షేత్ర ఆవిర్భావం. దీనిలో భాగంగానే 9 రోజులు ఆధ్యాత్మికంగా సిద్ధపడ్డారు. ఈ రోజు నుంచి గుణదల మాత ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. మన తెలుగులో మన యొక్క సంస్కృతంలో కూడా జ్యోతి ప్రజ్వలన, చీకటిని పారద్రోలేటువంటి జ్యోతి ప్రజ్వలన ఒక భాగం. అలాగే క్రైస్తవ జీవిత విధానంలో కూడా క్రీస్తు నేనే లోకానికి వెలుగు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న తలపెట్టిన గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ జి ఓపులేస్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తయారు చేసి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తయారు చేసి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే 10 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి 16న సాయంత్రం 6 గంటల వరకు బంద్ నిర్వహిస్తామన్నారు. నాయకులు వెంకట సుబ్బయ్య, నాగేశ్వరరావు, రవిచంద్ర, ఉదయ్ కిరణ్, ఈశ్వర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా 450 కార్మిక స్వతంత్ర ఫెడరేషన్లకు సంబంధించిన, అది కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక, అలాగే 550 రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా, ఈ రెండింటి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా రేపు 16వ తారీఖున గ్రామీణ బంధు, పారిశ్రామిక సమ్మె, సెక్టరల్ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఇక్కడున్నటువంటి కార్మిక సంఘాలు మేము ఇక్కడ సమావేశమై ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమయ్యి ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చేయకుండా ప్రజలను దేవుడి చుట్టూ, దేవాలయాల చుట్టూ, మతం చుట్టూ తిప్పుతూ చరిత్రను తిరగదోడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తాము, మాకు ఈసారి 400 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు బింకాలు పరుగుతూ ఉన్నారు. ఆయన రావడం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, సుస్థిరత వస్తుంది అని చెప్తున్నారు. సుస్థిరత, అభివృద్ధి అనేటువంటి దానికి అర్థాలు ఏమిటో మరి మాకు అర్థం కావడం లేదు. అభివృద్ధి అంటే ఉద్యోగాల కల్పన ఉండాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా నెలకొల్పాలి. ఇవి ఏ ఒక్కటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేదు. ఉన్న వాటిని అమ్మేస్తూ ఉంది, ఉపాధి అవకాశాలు చూపించలేదు. ఆయన హయాంలో దాదాపు 25 కోట్ల మందికి ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి. భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కుదించి 4 కోడులుగా తయారు చేసి ఇవాళ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు మాట్లాడే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ పార్లమెంటును ఖాతరు చేయడు, రాజ్యాంగాన్ని ఖాతరు చేయడు, ప్రతిపక్షాన్ని ఖాతరు చేసేటువంటి స్థితిలో లేకుండా ఒక ఏకపక్ష నిరంకుశత్వ వైఖరితో, మత ఉన్మాదముతో ఆయన ఊగిపోతూ ఉన్నాడు. అందులో ఆ నరేంద్ర మోడీ విధానాలకు చెక్కు పెట్టడానికే ఇవాళ రైతాంగము, కార్మిక వర్గము, ఇతర శ్రమజీవులు అంతా ఐక్యమై
ఈ పెద్ద ఆందోళనకు సమాయత్తం కావడం జరుగుతూ ఉంది. దేశ సమగ్రత సుస్థిర అభివృద్ధి కోసం థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో 10 విప్లవాత్మక చట్టాలు చేరుస్తున్నట్లు ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఫ్రంట్ ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను నూతన ఆర్థిక విధానాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్లే ముందు అనుభవజ్ఞులైన మేధావులతో చర్చించి కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళతామని తెలిపారు. సమావేశంలో కొప్పుల విజయ్ కుమార్, కె రమేష్, తోటా సంగమేశ్వరరావు, కె శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ ఫ్రంట్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. నా పేరు దేవరపల్లి మహేష్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల్ని. ఆ హోదాలోనే థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జనవరి 1న ఇదే ప్రెస్ క్లబ్లో నిర్వర్తించాం. అలాగే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని రిలీజ్ చేశాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జరిగింది. అదే సందర్భంలో మేము ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగానో, ఇండియా కూటమికి అనుకూలంగానో మేము థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదు. కేవలం ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేశాం. అన్ని పార్టీలు, అన్ని ఫ్రంట్లు ఉచితాలు, పథకాలు అని చెప్పేసి కొన్ని ఆశాజనకమంగా ఉండడానికి, అందరిని ఆశ పెట్టడానికి పథకాలతో వెళ్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వెల్లబుచ్చిన సీఎం జగన్. ఇది తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవమని వెల్లడి. పివి ఉన్నత స్థాయి రాజకీయ, నైతిక విలువలు కలిగిన వ్యక్తి అని కితాబు. పివికి భారతరత్నపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందన. తెలుగు ప్రజలకు నిజమైన గౌరవం దక్కిందన్న నారా లోకేష్. పివి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారని కితాబు. పివి నరసింహారావు సేవలకు సముచిత గౌరవం దక్కిందన్న పవన్ కళ్యాణ్. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారని వెల్లడి. ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం అందించారని కితాబు. ఎన్నికలపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక ప్రకటన. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్న పురంధేశ్వరి. గావ్ చలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న 7.5 లక్షల పల్లెల్లో పర్యటిస్తామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.